తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల సుదీర్ఘ ధ్యానం ముగిసింది. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే మోదీ కూడా ధ్యానం చేశారు. ధ్యానం ముగిసిన తర్వాత ధ్యాన మండపానికి సమీపంలో ఉన్న ప్రముఖ తమిళ కవి తిరువళ్లువార్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గురువారం రాత్రి ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి 45 గంటల ధ్యానం మొదలుపెట్టారు. ధ్యానం చేస్తున్నంతసేపు ధ్యానమందిరం నుంచి బయటకు రాలేదు. శుక్రవారం సూర్యోదయ సమయంలో ధ్యానమందిరం నుంచి బయటకు వచ్చిన ప్రధాని మోదీ నడక, జపం చేయడంతో పాటు ఆదిత్యునికి ఆర్ఘ్యం ఇచ్చారు. 45 గంటల ధ్యానం సందర్భంగా ప్రధాని మోదీ ద్రవాహారమే తీసుకున్నారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం వంటి ద్రవాలు మాత్రమే తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ ఆధ్యాత్మిక పర్యటన చేపట్టడం 2014లోనే మొదలైంది. 2014 ఎన్నికల తర్వాత శివాజీకి చెందిన ప్రతాప్గఢ్ కోటలో గడిపిన మోదీ 2019 ఎన్నికల తర్వాత కేదార్నాథ్ ఆలయ గుహల్లో ధ్యానం చేశారు. ఇప్పుడు కన్యాకుమారిలోని స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానం చేశారు.